are learning direct and indirect speech. Direct and indirect speech. It is the most important grammar in English. ఇది చాలా ముఖ్యమైన ఇంగ్లీష్ గ్రామర్. ఇది 6th క్లాస్ టు 10th అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీస్ అండ్ ఎగ్జామ్స్ ఆఫ్ కాంపిటేటివ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇంగ్లీష్ గ్రామర్లో అత్యధిక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న గ్రామర్ ఇది ఒకటే. దీన్ని చాలా నీట్గా 4-5 వీడియోల్లో మనం అందరికీ అర్థమైనట్టుగా ప్రస్తుతం ఎక్కడా లేని విధంగా అన్ని ఐటమ్స్తో అన్ని అందరికీ అర్థమయ్యేటట్టు మనం ఇక్కడ చేద్దాం. సో దీన్ని 4-5 వీడియోస్లో మనం డీటెయిల్గా చెప్పుకుందాం. అయితే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ వీడియోలో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెకండ్ వీడియోలో, తర్వాత ఇవి ఎలా తయారవుతాయి అన్నీ కూడా మనం క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, చూడండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పార్ట్ 1. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్ అంటే ఒకరు యథావిధిగా చెప్పిన మాటల్ని కొటేషన్లో ఉంటే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఒకరు యథావిధిగా చెప్పే మాటలు అలాగే కొటేషన్స్లో ఉంటాయి. సపోజ్ వన్ క్యాండిడేట్ ఒక బజార్లో ఉండి, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మా ఇంటి దగ్గర చెప్పు అంటాడు. నీతో నీ స్నేహితుడు హైదరాబాద్ వెళ్తున్నాను అనేది బజార్లో చెప్పాడు. అక్కడ ఎలా చెప్తాడు? నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అది మన ఇంటికి వెళ్ళి ఎలా చెప్తాం? మీ అబ్బాయి ఏమన్నాడంటే తను హైదరాబాద్ వెళ్తున్నాడు, అక్కడ నేను అనేది తను, అలా మారుతుంది. సపోజ్ ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, రామ సెడ్ టు సీత ఐ ఆమ్ అన్వెల్ టుడే. రామ సెడ్ టు సీత ఐ ఆమ్ అన్వెల్ టుడే. ఇక్కడ రామ సీతతో ఏమన్నాడంటే నాకు ఈరోజు బాగోలేదు అని చెప్పి. సో ఈ కొటేషన్లో ఉన్నదాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. డైరెక్ట్ స్పీచ్ అంటే కొటేషన్లో ఉంటారు. ఇప్పుడు రామ అనేది రిపోర్టింగ్ సబ్జెక్ట్, రామ అనేది రిపోర్టింగ్ సబ్జెక్ట్. ఇది సెడ్ టు అనేది రిపోర్టింగ్ వెర్బ్. ఇది తెలుసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది అలాగే ఏ పెర్సన్లో ఉంది, ఇది ఏ పెర్సన్లో ఉంది, అన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇది సెడ్ టు అనేది రిపోర్టింగ్ వెర్బ్, సీత అనేది రిపోర్టింగ్ ఆబ్జెక్ట్, రిపోర్టింగ్ సబ్జెక్టు, రిపోర్టింగ్ వెర్బ్, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్. ఇది రిపోర్టింగ్ స్పీచ్. ఐ ఆమ్ అన్వెల్ టుడే అనేది రిపోర్టింగ్ స్పీచ్, అంటే డైరెక్ట్ స్పీచ్. దీన్నే డైరెక్ట్ స్పీచ్ అంటారు, రిపోర్టింగ్ స్పీచ్ అంటారు. ఇందులో మళ్ళీ సబ్జెక్టు, ఇందులో వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఈ రిపోర్టింగ్ సబ్జెక్టు రిపోర్టింగ్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు రిపోర్టింగ్ సబ్జెక్ట్ని బట్టి మారుతుంది, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఆబ్జెక్టు రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ని బట్టి మారుతుంది. ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా మనం తెలుసుకుంటాం. అయితే ఇది సబ్జెక్టు వెర్బ్ అంటే ఇది రామ సెడ్ టు ఉండే టోల్డ్, అది కూడా ఎలా మారుతుందో చెప్తాను. రామ టోల్డ్ సీత దట్. ఈ దట్ ఎప్పుడు వస్తుంది, ఇఫ్ ఎప్పుడు వస్తుంది, ఇవి కూడా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్లో చెప్పుకుందాం. దట్ ఇక్కడ ఐ ఆమ్ అన్వెల్, దానికి అన్వెల్గా ఉంది అంటే ఇక్కడ నేను అన్వెల్గా ఉన్నానని రాముడు చెప్తే రాముడు ఇక్కడ లేడు కదా, రాముడు చెప్పే పదాన్ని మనం వాడతాం. కాబట్టి తనకి అన్వెల్గా ఉంది అని ఈ యామ్ అంటే యామ్ వాజ్గా మారింది. అతను చెప్పేశాడు, చెప్పేసింది ప్రెజెంట్ టెన్స్లో చెప్తే మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలి, ఎందుకంటే చెప్పడం అయిపోయింది కదా. సో ఈ వాజ్ అన్వెల్ టుడే దట్ డే, ఇవన్నీ ఎలా మారుతున్నాయి? టుడే దట్ డే ఎలా మారుతుంది, యామ్ వాజ్గా ఎలా మారుతుంది, ఐ హీగా ఎలా మారుతుంది, దట్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా చెప్పుకున్నాం. అంటే వాట్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనం తెలుసుకున్నాం. వాట్ ఈజ్ వాట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సెకండ్ ఇది ఒకసారి చూద్దాం. షీ సెడ్ టు హిమ్ ఐ లైక్ యూ. షీ సెడ్ టు హిమ్ ఐ లైక్ యూ. ఆమె అతనితో అన్నది నీవంటే నాకు ఇష్టం అని. సో షీ టోల్డ్ హిమ్, షీ సెడ్ టు టోల్డ్ హిమ్
ఐ లైక్ యూ. ఐ అనేది ఎవరు? ఆమె. అంటే దట్ పెట్టిన తర్వాత ఐ షీగా మారుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ లో ఉన్నది రిపోర్టింగ్ సబ్జెక్ట్ మారుతుంది. సెకండ్ పర్సన్ లో ఉన్నదాన్ని డైరెక్ట్ స్పీచ్ లో సెకండ్ పర్సన్ లో ఉన్నదాన్ని రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ బట్టి మారుతుంది. యు అనేది దీన్ని బట్టి మారుతుంది. దట్ ఐ అంటే సి. లైక్ పాస్ట్ టెన్స్ లో రాయాలి. లైక్ ఇడ్. యు అంటే దీన్ని బట్టి మారుతుంది. హిమ్. she told him that she liked him. she told him that she liked him. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. అంటే ఇవన్నీ కూడా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అంటే అందులో రూల్స్ లో ఫస్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోవాలి. రూల్స్ లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ఇప్పుడు నేర్చుకోవాలి. రూల్స్ తెలుగుతుందా? ఇందులో ఫస్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోవాలి. ఆల్రెడీ మన యూట్యూబ్లోనే కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ సతీష్ మాస్టర్ 4919లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీకు అర్థం అవడానికి ఇక్కడ ఒకసారి చెప్తున్నాను. అయితే అది ఇంకా ఆ వీడియో చూసి అప్పుడు తీసుకుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఒకసారి చూడండి. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో ఫస్ట్ అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్స్. దాన్ని యూజ్ చేసే కంబైనింగ్ వర్డ్ దట్. అంటే ఇక్కడ దట్ ఎందుకు ఉపయోగించాం అర్థమైంది కదా. ఆ దట్ దేనికి ఉపయోగిస్తాం అనేది ఓన్లీ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ లో అసర్టివ్ సెంటెన్స్ వాటికి దట్ ఉపయోగిస్తాం. అది ఎలాగైతే సే అన్నారనుకో సే దట్. ఇక్కడ సెట్ టు హిమ్ ఉంది కదా, అలాగా సే వస్తే సే దట్. సెట్ టు ఉంటే టెల్ దట్. సేస్ టు ఉంటే టెల్స్ దట్. సెట్ ఉంటే సెట్ దట్. సెట్ టు ఉంటే టోల్డ్ దట్. విల్ సే ఉంటే విల్ సే దట్. ఓన్లీ అసర్టివ్ సెంటెన్స్ లోనే ఎక్కువ దట్ ఉపయోగిస్తాం. అసర్టివ్ సెంటెన్స్ లో దట్ ఉపయోగిస్తాం. అంటే రెండు, అంటే ఈ రిపోర్టింగ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ రెండు కలిపిన దగ్గర కొటేషన్ తీసేసి ఉపయోగించే పదమే దట్. ఎప్పుడు? స్టేట్మెంట్స్ కి. సో ఈ విధంగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్. వన్ ఈజ్ ఎస్ఆర్/నో టైప్ క్వశ్చన్, ద సెకండ్ ఈజ్ WH క్వశ్చన్. అయితే ఎస్ఆర్/నో టైప్ క్వశ్చన్స్ కి ఉపయోగించేది ఇఫ్. ఇక్కడ దట్ అలాగే ఉపయోగించాము, ఇక్కడ ఇఫ్ లేదా వెదర్ ఉపయోగిస్తాం. WH క్వశ్చన్ కి ఉపయోగించేది WH ఉపయోగిస్తాం. అంటే సెట్ ఉంటే ఆస్క్డ్ ఇఫ్. ఉదాహరణకి సమ్ ఎగ్జాంపుల్, ఐ సెడ్ టు హిమ్ వాట్ ఆర్ యు డూయింగ్. ఐ సెడ్ టు హిమ్ వాట్ ఆర్ యు డూయింగ్ అంటే WH క్వశ్చన్ లో అయితే ఇక్కడ ఎస్ఆర్ నెట్ క్వశ్చన్ ఆర్ యు డాక్టర్, ఆర్ యు ఏ డాక్టర్. సో సపోజ్ షీ ఆస్క్డ్ మీ ఆర్ యు ఏ డాక్టర్ అన్నానుకో, షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఆర్ యు ఏ, నన్ను అడిగింది ఆర్ యు ఏ డాక్టర్ అంటే ఇఫ్ ఉపయోగించిన తర్వాత ఐ వాజ్ ఏ డాక్టర్ అని మనం ఉపయోగిస్తాం. ఇఫ్ ఐ వాజ్ ఏ డాక్టర్. అలాగే ఐ సెడ్ టు హిమ్ వాట్ ఆర్ యు డూయింగ్. ఇక్కడ వాట్ ఆర్ యు ఉపయోగించినప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్. వాట్ ఉపయోగించినప్పుడు వాటే కంబైన్. వాట్ హీ వాజ్ డూయింగ్ అంటే యు ఈగా ఎందుకు మారుతుంది, ఆర్ వాజ్ గా ఎందుకు మారుతుంది, అది కూడా మన రూల్స్ లో వస్తాయి. కంగారు ఏం పడదు. సో ఇప్పుడు దీనికి ఇంటరాక్టివ్ సెంటెన్స్ లో ఎస్ఆర్/నో టైప్ క్వశ్చన్ కి ఒకసారి చూద్దాం. షీ ఆస్క్డ్ మీ ఆర్ యు ఏ డాక్టర్. ఇది ఎస్ఆర్, నీవు డాక్టరేనా. సో షీ ఆస్క్డ్ మీ ఇఫ్ గాని వెదర్ గాని యూజ్ చేస్తారు. ఇఫ్ ఐ వాజ్ ఏ డాక్టర్, ఇఫ్ ఐ వాజ్ ఏ డాక్టర్, నేను డాక్టరేనా అని అడిగింది. అలాగా దీనికి ఇఫ్ ఉపయోగిస్తాం. WH క్వశ్చన్ అయితే వాట్ అంటే వాట్ ఆర్ యు డూయింగ్, వాట్ హి వాజ్ డూయింగ్ అని యూజ్ చేస్తాం. అంటే ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇంపారేటివ్ సెంటెన్స్. ఇంపారేటివ్ సెంటెన్స్ లో టు యూజ్ చేస్తాం. యాడింగ్ వర్బ్ టు. దాంట్లో రెండు రకాలు, పొలైట్ వేస్, ఆర్డర్స్. ఇంపారేటివ్ సెంటెన్స్ లో టూ టైప్స్, పొలైట్ వేస్, ఆర్డర్స్. మర్యాదగా మాట్లాడటం, ఆర్డర్ జారీ చేస్తాం, ఇలాంటివి. సో ఈ సెట్ టు ఉంటే ఈ రిక్వెస్టెడ్ పొలైట్ వేస్ ఉన్నది అనుకోండి, ప్లీజ్ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నాడు అనుకో, అక్కడ రిక్వెస్ట్ చేస్తాడు. ఈ సెట్ టు ఉంటే ఈ రిక్వెస్టెడ్ టు. ఆర్డర్స్ అయితే ఈ సెట్ టు ఉన్నదనుకో ఈ ఆర్డర్ టు.
గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్, అది ఆర్డర్. ఈ ఆర్డర్ టు గెట్ అవుట్ అలాగన్నమాట. ఈ ఆర్డర్ టు అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ టు మీ ప్లీజ్ వెయిట్ హియర్, ఇక్కడే ఉండు. ఈ సెట్ టు మీ, సో ఇది పొలైట్ వే. దాన్ని ఎలా రాస్తాం? ఈ రిక్వెస్టెడ్ మీ టు యూజ్ చేస్తాం. ఈ రిక్వెస్టెడ్ మీ టు వెయిట్ హియర్ దేర్గా మారుతుంది. అది కూడా నేను టేబుల్లో ఇస్తాను. హియర్ దేర్, టుడే దట్ డే, ఇలాగా మారినవన్నీ నేను టేబుల్లో ఇస్తాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ రిక్వెస్టెడ్ మీ టు వెయిట్ హియర్. సెకండ్ ఎగ్జాంపుల్, ఈ సెట్ టు ద బాయ్ గో అవుట్, ఇది ఆర్డర్. సో ఈ ఆర్డర్ ద బాయ్, ఈ ఆర్డర్ ద బాయ్, ఈ ఆర్డర్ ద బాయ్ టు గో అవుట్, ఈ ఆర్డర్ ద బాయ్ టు గో అవుట్. ఇంకా ఇవి ఇంపేరేటివ్ సెంటెన్స్. ఇంపేరేటివ్ సెంటెన్స్ అయితే టు యూజ్ చేస్తాం. ఎక్స్క్లమేటరీ అండ్ ఆబ్జెక్టివ్ సెంటెన్స్, దానికి సాధారణంగా దట్టే యూజ్ చేస్తాం. మనం స్టేట్మెంట్స్ లో ఎలాగైతే యూజ్ చేస్తామో ఇక్కడ కూడా దట్టే. అయితే ఈ సెడ్ హౌ బ్యూటిఫుల్ ద గార్డెన్ ఈజ్, ఎంత అందంగా ఉందో ఈ గార్డెన్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, అంటే ఇలా ఆశ్చర్యాత్మకం ఉంటారు. దానికి ఈ ఎక్స్క్లమైడ్ అంటే ఆశ్చర్యంతో అంటున్నాడు. అప్పుడు దట్, ఈ ఎక్స్క్లమైడ్ దట్ ద గార్డెన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, ద గార్డెన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఇలాగా అంటే స్టేట్మెంట్స్ అయితే కంబైనింగ్ వర్డ్ దట్. సో అలాగే ఇంటరాక్టివ్ లో ఎస్ఆర్నేటివ్ క్వశ్చన్స్ అయితే ఇఫ్, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ అయితే వాట్ ఇస్తే వాట్, వెన్ ఉంటే వెన్, హూ ఉంటే హూ, వేరు ఉంటే వేరు, విచ్ ఉంటే విచ్. అలాగే ఇంపేరేటివ్ సెంటెన్స్ లో అయితే టు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే దట్. ఇవి ఇప్పుడు సెంటెన్స్ లో ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది వన్ ఆఫ్ ద రూల్ నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ రూల్ లో మనకి ఇక్కడ టుడే ఉంటే దట్ డే. నెక్స్ట్ ఇవన్నీ మనం సెకండ్, అలాగే వెర్సన్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏది ఎలా మారుతుంది అనేది పూర్తిగా మిగతా వీడియోలో మనం నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ సతీష్ మాస్టర్ 4919. థ్యాంక్ యూ.